హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి మూవ్ ఆన్ స్ట్రాంగ్ ఎనీ సిట్యువేషన్స్. ఏ సిట్యువేషన్స్లో అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అంటే, లైక్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ని తీసుకున్నాం అనుకోండి. అతను ఇయర్ మొత్తం చాలా కష్టపడి చదివి ఫైనల్లో ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? అలానే ఒక వరల్డ్ కప్ మ్యాచ్ని తీసుకున్నాం అనుకోండి. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోతే కప్ అనేది మనకి రాదనమాట. మొత్తం విన్ అయినా కూడా ఫైనల్ మ్యాచ్ విన్ అవ్వకపోతే కప్ అనేది చేతికి రాదు కదా. అలానే కొన్ని సిట్యువేషన్స్లో అనమాట, మనం కనుక చాలా స్ట్రాంగ్గా నిలబడకపోతే అలానే పడిపోయి ఎప్పటికీ ఉండిపోతాం అనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ లాగా ఫైనల్ మ్యాచ్ లాగా మనకు కూడా ఫైనల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయండి. పడుతూ ఉంటాము, లెగుస్తూ ఉంటాము, ఏముందిలే అని చెప్పేసి దులిపేసుకుంటాము. కానీ మనకు కూడా ఒక ఫైనల్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం దులిపేసుకొని నిలబడినా కూడా ఉపయోగం అనేది ఉండదు, లేవలేమన్నమాట. అలా కాకుండా ఎంత కష్టమైనా సరే కొన్ని సిట్యువేషన్స్లో అయితే మనం చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఆ సిట్యువేషన్స్ ఏంటి? వీటిల్లో చాలా స్ట్రాంగ్గా నిలబడ్డామనుకోండి, మామూలుగా వచ్చే సక్సెస్ కన్నా కూడా 10 రెట్లు సక్సెస్గా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. చాలా ధైర్యంగా ఏ పనులైనా చేసుకుంటూ ఉంటామండి. ఎంత కష్టమైనా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ సిట్యువేషన్లో చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఆ సిట్యువేషన్స్ ఏంటో కొన్ని అయితే చూద్దాం. ఓకే, చెప్పాను కదా, మనకు కూడా ఫైనల్ అనేది ఉంటుందన్నమాట. మామూలుగా ఏదైనా సరే నిలబడాలంటే అంత ఈజీ కాదండి. అందరికీ సాధ్యమవుతుంది అవ్వదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే తట్టుకొని నిలబడతారు, దులిపేసుకొని ఏముందిలే ఇవన్నీ కామన్ అని చెప్పేసి మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ టైంలో దులిపేసుకున్నాం అనుకోండి, ఇంకా అలానే ఉండిపోతాము. ఇంకా అసలు మనం ఏం చేయాలన్నా కూడా చేయలేము. మనం ఏమైనా అనుకున్నా కూడా సాధించుకోలేము అనమాట. అలా కాకుండా ఆ టైంలో కూడా మనం చాలా స్ట్రాంగ్గా నిలబడుతూ ఉండాలన్నమాట. అలా నిలబడ్డామనుకోండి, మామూలుగా మనం కింద పడి లేసేదానికన్నా కూడా ఇలాంటి కష్టాల్లో కనుక పడిపోకుండా ఉన్నామనుకోండి, మామూలుగా వచ్చే సక్సెస్ కన్నా, మామూలుగా వచ్చే గ్రోత్ కన్నా కూడా 10 రెట్లు మీరు సక్సెస్ అనేది చూస్తూ ఉంటారు. మీకు తిరగనేది ఉండదన్నమాట. ఎలాంటి సిట్యువేషన్స్లో మనం పడిపోకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఓకే, ఎలాంటి సిట్యువేషన్స్లో అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఫెయిల్యూర్స్ ఆర్ రిజెక్షన్. అందరికీ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, రిజెక్షన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఫెయిల్యూర్స్ రాకుండా ఎలా ఉంటాయండి? అందరికీ సక్సెస్ ఉండదు కదా. ఫెయిల్ అవుతూ ఉంటాము, సక్సెస్ అవుతూ ఉంటాము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, రిజెక్షన్ చేయబడినప్పుడు చాలామంది ఏంటంటే డీలా పడిపోతారు. ఏంటి, నేను ఫెయిల్ అయ్యానా? ఏంటి, నేను రిజెక్ట్ చేయబడ్డానా? అంటే నేను దేనికి పనికిరానా? నేను రిజెక్టెడ్ పర్సన్నా? నేను ఫెయిల్యూర్ పర్సన్సానా అని చెప్పేసి చాలా డేలా పడిపోతుంటారు, కుంగిపోతుంటారు, అక్కడే పడిపోతుంటారు. ఇంకా లేవాలన్నా లేవలేరు. ఎందుకు అంటే, ఏముంది, నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకెందుకు వేస్ట్, ఎందుకు నేను రిజెక్ట్ చేయబడ్డాను, ఇంకెందుకు నా లైఫ్ వేస్ట్, నేను దేనికి పనికి వస్తాను, ఇలానే ఆలోచించే వాళ్ళు చాలామందే ఉంటారనమాట. ఒకసారి ఫెయిల్ అయిపోతే మీరు ఫెయిల్యూర్ పర్సనా? ఒకసారి రిజెక్ట్ చేయబడితే మీరు రిజెక్టెడ్ పర్సనా? కాదు కదా. బట్ ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎందుకు రిజెక్ట్ చేయబడ్డారు అని చెప్పేసి ఆలోచించుకోవాలండి. అలా ఆలోచించుకుంటే మీరు లేవగలరు. అలా కాకుండా నేను ఫెయిల్ అయిపోయాను, నేను రిజెక్ట్ చేయబడ్డానని చెప్పేసి అలానే కూర్చున్నాను అనుకోండి, ఎప్పటికీ అలానే ఉండిపోతారు. తర్వాత మీకు ఏదన్నా అవకాశం వచ్చినా, ఆపర్చునిటీ వచ్చినా కూడా మీరు ఏ పని చేయలేరు అనమాట. ఎందుకంటే మీకు మీరు అనేసుకున్నారు, నేను ఫెయిల్యూర్ని, నేను రిజెక్టర్ని, నేను ఆ పని చేయలేను, ఇంకా అది నాకు రాదు, అది నా వల్ల కాదు అని చెప్పేసి ఇలా అనేసుకుంటూ ఉంటారనమాట. అందువల్ల అక్కడే ఉండిపోతారు. అలా కాకుండా మీకు మీరు మోటివేటెడ్గా, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది, నేను ఎందుకు రిజెక్ట్ చేయబడాల్సి వచ్చింది అని చెప్పేసి ఒకసారి ఆలోచించారనుకోండి, మీరు వెంటనే స్ట్రాంగ్గా నిలబడతారు. నిలబడి మరీ ఫెయిల్యూర్ని సక్సెస్గా చేసుకుంటారు. రిజెక్టెడ్ అయిన పనులను యాక్సెప్టింగ్గా చేసుకుంటూ ఉంటారు అనమాట. అందువల్ల మీరు ఫెయిల్యూర్స్ కాదు, రిజెక్టెడ్ కాదు. ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేసుకోండి, ఓన్ చేసుకోండి. నేను ఫెయిల్యూర్ కాదు, నేను రిజెక్టెడ్ కాదు, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను థింక్ చేయండి, నేను ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాను థింక్ చేయండి. ఫెయిల్యూర్ పర్సన్స్ సక్సెస్ అవుతారు, రిజెక్టెడ్ పర్సన్స్ యాక్సెప్ట్ చేయబడతారు అనమాట. అందువలన ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, రిజెక్షన్స్ వచ్చినప్పుడు మీకేమీ రాదు, మీకేమీ తెలీదు, నేను ఇలాంటి పర్సన్ని అనుకోకుండా ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎందుకు రిజెక్ట్ అయ్యానని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. మీరు అసలు పడిపోకుండా ఉంటారు, లేచి చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. ఈ సిచ్యువేషన్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫ్లిక్ట్స్ మీన్స్ గొడవలు అనేది మనకి రిలేషన్షిప్ వైజ్గా వస్తాయి, లవ్ లైఫ్లో వస్తూ ఉంటాయి, ఫ్యామిలీ వైజ్గా వస్తూ ఉంటాయి, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తూ ఉంటాయి, ఫ్రెండ్స్లో వస్తూ ఉంటాయి. ఇలా గొడవలు రాకుండా అయితే ఏ రిలేషను ఉండదు. గొడవలు లేకుండా ఉంటే అది రిలేషన్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. బట్ గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది, నాదేం తప్పులేదు, అంతా నీదే తప్పు, నీదేం తప్పులేదు, అంతా నాదే తప్పు, ఇలా ఒకరి మీద ఒకరు నిందించుకోవడము, బ్లేమ్ చేసుకోవడము, క్రిటిసైజ్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారండి.
బట్ మీరు స్ట్రాంగ్గా నిలబడాలంటే ఆ టైంలో మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడము, ఆర్గ్యూ చేసుకోవడము, బ్లేమ్ చేసుకోవడము కాదనమాట. ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి, గొడవలు ఎందుకు వచ్చాయి, దేని వలన వచ్చాయి అని ఆలోచించాలి. నీ వలన గొడవ వచ్చింది కాదు, నీ వలన గొడవ వచ్చిందని అనుకున్నారనుకోండి, ఆ గొడవలు ఈగోల దాకా వెళ్ళిపోతాయి. రిలేషన్షిప్ అనేది టోటల్గా డ్యామేజ్ అవుతుంది అనమాట. బట్ దేన్నైనా కాపాడుకోవాలి, చాలా స్ట్రాంగ్గా నిలబడాలంటే ఆ టైంలో ఏం చేయాలి, గొడవలు ఎందుకు వచ్చాయి, ఏ పాయింట్ వల్ల వచ్చాయని చెప్పేసి మాత్రమే ఆలోచించాలి. ఏదైనా రిలేషన్లో గొడవలు వస్తే అది తట్టుకొని నిలబడే ధైర్యం అనేది అందరికీ ఉండదన్నమాట. చాలా డేలా పడిపోతారు, చాలా సఫర్ అయిపోతారు, అక్కడ ఆగిపోతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ కానివ్వండి, లవ్ లైఫ్లో కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయండి. చాలామంది ఏంటంటే నా లైఫ్ పాడైపోయింది, నా లవ్ లైఫ్ పాడైపోయింది, నా రిలేషన్ పాడైపోయింది అని చెప్పేసి ఏడుస్తూ అక్కడే కూర్చుంటారు. అలా కూర్చోకండి. ఎంతకాలం కూర్చుంటారు? తర్వాత మీరు కూర్చొని లేచినా కూడా మీకు వెళ్ళిపోయిన రోజులు ఏది తిరిగి రాదనమాట. అందువల్ల మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, గొడవలు ఎందుకు వచ్చాయి, నా వలన వచ్చాయా, వాళ్ళ వలన వచ్చాయా అని కాదు. గొడవలు రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు వచ్చాయి అనే పాయింట్ ఆలోచించండి. ఎందుకు వచ్చాయి అనే దానికి, నీ వల్లనే వచ్చాయి, నా వల్లనే వచ్చాయి అనే దానికి చాలా వేరియేషన్ ఉందన్నమాట. ఎవరైతే కనుక స్ట్రాంగ్గా నిలబడాలి అనుకుంటే గొడవలు రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు వచ్చాయి అని మాత్రమే ఆలోచించాలి. ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకొని, నిందించుకొని, ఆర్గ్యూ చేసుకున్నారనుకోండి, ఆ రిలేషన్ టోటల్గా కట్ అయిపోతుంది. దాన్ని తట్టుకొని నిలబడాలంటే మాత్రం మాటలు కాదు అందరికీ కూడా అనమాట. అందువలన ఏ రిలేషన్లో అయినా సరే, దేంట్లో అయినా సరే గొడవలు వచ్చాయి అంటే ఆ గొడవలు ఎందుకు వచ్చాయి, గొడవలు రావడానికి రీజన్ ఏంటి అని మాత్రమే ఆలోచించండి. మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. ఆ పాయింట్ పట్టుకున్నారనుకోండి, మీరు ఆ పాయింట్ని బేస్ చేసుకొని మీ గొడవల్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా నీ వల్లనే, నా వల్లనే అని చెప్పేసి బ్లేమ్ చేసుకున్నారనుకోండి, టోటల్గా రిలేషన్ అనేది కట్ అయిపోతుంది. బట్ మీరు అక్కడే ఉండిపోతారు. తర్వాత మీరు తేరుకొని బయటకు వచ్చినా కూడా మీకు వెళ్ళిపోయిన రోజులు ఏది కూడా తిరిగి రావన్నమాట. ఓకే. ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రెజరైజ్డ్ సిట్యువేషన్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో అది కాంట్రీస్ గొడవల్లో ప్రెజర్ ఉంటుంది, అండ్ రిజెక్షన్, ఫెయిల్యూర్స్లో కూడా ప్రెజరే ఉంటుంది అనమాట. ఒత్తిడనే ఉంటుంది, ఒత్తిడి లేకుండా ఏది ఉండదు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఏంటంటే కొంతమంది అలానే ఉండిపోతూ ఉంటారనమాట. సాల్వ్ అవుతాయిలే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి కదలరు. అలా కాకుండా, అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పొచ్చు అంటే, లైక్ ఎగ్జాంపుల్, మనం ఒక ట్రైన్కి టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ టైంకి మనం వెళ్ళలేకపోయాము, ఆ ట్రైన్ ఏమవుతుంది, వెళ్ళిపోతుంది అనమాట. ఏం చేస్తాము, ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పేసి అక్కడే కూర్చుంటామా? వెళ్ళిపోయిన ట్రైన్ అయితే వెనక్కి రాదు కదా, ఇంకో ట్రైన్ వస్తుంది కదా అనుకోవచ్చు. కానీ మనం టికెట్ బుక్ చేసింది ఈ ట్రైన్కే పనికొస్తుంది, వేరే ట్రైన్కి పనికిరాదు కదా. ఈ ఒక్క పాయింట్ లాజిక్ పట్టుకున్నారనుకోండి, ఎలాంటి ప్రెజర్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా బయటికి ఈజీగా వచ్చేయచ్చు, చాలా స్ట్రాంగ్గా నిలబడవచ్చు అనమాట. అంటే ప్రెజరైజ్డ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి, అక్కడే ఆగిపోకూడదు. అది మనం ఆగిపోయామనుకోండి, తర్వాత మనకి మంచి ఆఫర్లు, మంచి అవకాశాలు, మంచి ఆపర్చునిటీస్ ఏమొచ్చినా కూడా మనం ఆ స్టేషన్లోనే కూర్చుంటాము. ఎన్నో ట్రైన్లు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయిన ట్రైన్ అయితే తిరిగి రాదనమాట. అది రాదు అని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలో ఆలోచించుకోండి. అలా ఆలోచించుకున్నారనుకోండి, మీరు చాలా ఈజీగా లేచి నిలబడతారు, అక్కడే కూర్చోకుండా ఉంటారనమాట. ఆ సిచ్యువేషన్స్లో చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఓకే. ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెట్టింగ్ గో. ఓకే. అంటే గట్టిగా పట్టుకోవడము, లేకపోతే వదిలేయటం. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా కావాలనుకున్నాం అనుకోండి, ఒక వస్తువుని కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏదైనా పని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, గట్టిగా పట్టుకుంటాం. ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పని అవ్వదు, ఆ జాబ్ మనకి రాదు, ఆ మనిషి మనకి ఉండడు. అప్పుడు మనం ఏం చేయాలి, వదిలేయాలి. గట్టిగా పట్టుకోవడం వచ్చిన మీకు ఈజీగా వదిలేయటం రాదా? వస్తుంది కదా. కానీ ఏం చేస్తారు, గట్టిగా పట్టుకుంటారు. అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందండి, మీకు ఊపిరాడదు, వాళ్ళకి ఊపిరాడదు. మీకేమైనా యూజ్ ఉంటుందా? ఎవరికి యూజ్ ఉండదు అనమాట. చాలా తెలివిగా ఆలోచించారనుకోండి, గట్టిగా పట్టుకొని వచ్చిన మీకు వదిలేయటం కూడా రావాలి అని అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడుతూ ఉంటారనమాట. ఎవరైనా సరే ఒకటి ఆలోచించండి, ఏదైనా గట్టిగా పట్టుకుంటే ఎవరికి ఊపిరాడదనమాట. ఒకసారి వదిలేసి చూడండి, మీరు ఫ్రీ అవుతారు, అవతల వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతూ ఉంటారనమాట. బాగా చాలా స్ట్రాంగ్గా నిలబడాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఏది కూడా గట్టిగా పట్టుకోవద్దు. గట్టిగా పట్టుకుంటే ఎవరికి ఊపిరాడదు. గట్టిగా పట్టుకోవడం వచ్చిన మీకు వదిలేయడం అలవాటు చేసుకోవాలి. అది మనుషులైనా సరే, పనులైనా సరే, సిచ్యువేషన్స్ అయినా సరే, ఏదైనా సరే అండి, ఎనీ మూమెంట్ అనమాట, ఎనీ సిచ్యువేషన్ గట్టిగా పట్టుకుంటే ఊపిరాడదు ఎవరికి కూడా. అది వద్దు, అది అవ్వదు, అది చేత కాదు,
ఇంకా వేస్ట్ అనుకున్నప్పుడు వదిలేయటం అలవాటు చేసుకోండి. ఎవరైతే వదిలేయటం అలవాటు చేసుకుంటారో మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. గట్టిగా పట్టుకున్నంతకాలం మీరు అక్కడే ఉంటారు. మీకు ఊపిరాడదు, వేరే వాళ్ళకి కూడా ఊపిరాడదు. అది మనుషులైనా కానివ్వండి, పనులైనా కానివ్వండి. ఒకసారి ఆలోచించండి. గట్టిగా పట్టుకోవడం వచ్చిన మీకు వదిలేయటం రాదా, వదిలేసి ముందుకు వెళ్ళలేరా అని మీరు ఒక్కసారి ఆలోచించుకున్నారనుకోండి, మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడినట్లే అనమాట. పడిపోకుండా ఉంటారు. ఈ విషయాలన్నీ ఫాలో అవ్వండి. మనం పడిపోయామనుకోండి, అక్కడే ఉన్నామనుకోండి, అవి చిన్న చిన్న విషయాలు అయితే పర్లేదు, దులిపేసుకుంటాము. కానీ పెద్ద పెద్ద మ్యాటర్స్లో అలానే పడిపోయి ఉంటే అక్కడే ఉండిపోతారు అనమాట. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం మీరు ఎంత కష్టమైనా, ఇప్పుడు ఒక రిలేషనే ఉంది, వదిలేయాలనుకోండి, మీరు కదలలేరనుకోండి, అక్కడే ఆగిపోతారు. ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, వదిలేయలేరనుకోండి, అక్కడే ఆగిపోతారు. ప్రెజరైజ్ సిచ్యువేషన్స్కి లోన్ అయ్యారనుకోండి, వదిలేయలేరనుకోండి, ఆ ఒత్తిడితోనే లోన్ అవుతూ ఉంటారనమాట. అందువలన ఫెయిల్యూర్స్, రిజెక్ట్స్ వచ్చినప్పుడు ఫెయిల్యూర్స్ని, రిజెక్ట్స్ని యాక్సెప్ట్ చేసుకోండి, ఓన్ చేసుకోండి. ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఎందుకు రిజెక్ట్ అయ్యామని చెప్పేసి ఆలోచించుకోండి. ముందుకు వెళ్తారు, స్ట్రాంగ్గా నిలబడతారు. అండ్ నెక్స్ట్ అనేసరికి కాన్ఫ్లిక్ట్స్, గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలు ఎందుకు వచ్చాయి, ఏ పాయింట్ మీద వచ్చాయని ఆలోచించుకోవాలి. నీ వల్ల గొడవలు వచ్చాయి, నా గొడవలు వచ్చాయి అంటే టోటల్గా రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. ఓకే. ప్రెజరైజ్డ్ సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్ అయినా సరే ప్రెజర్ లోన్ అవ్వకుండా అక్కడే ఆగిపోకండి. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించండి. అండ్ ఒక ట్రైన్ కోసం టికెట్ బుక్ చేసుకుంటే ఆ ట్రైన్ వెళ్ళిపోతే ఆ టికెట్ వేరే ట్రైన్కి పనికిరాదు అని ఆలోచించుకొని అక్కడి నుంచి కదలండి, మూవ్ అవ్వండి. అప్పుడు చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటారనమాట. అండ్ ఫైనల్లీ లెటింగ్ గో, పట్టుకోవడం వచ్చింది మీకు వదిలేయటం రాదా అని ఆలోచించండి. ఏది గట్టిగా పట్టుకోవద్దు, ఆ పని అవ్వదు, ఆ జాబ్ రాదు, ఆ మనిషి మనకి ఉండరు అనుకున్నప్పుడు ఏం చేయాలి, వదిలేయాలి. వదిలేస్తే మీరు ఫ్రీగా ఉంటారు, వాళ్ళు ఫ్రీగా ఉంటారు. మీరు చాలా హ్యాపీగా లైఫ్లో నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఆలోచన అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయ్యానుకోండి, మనం ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కాదు. మనం ఏ సిచ్యువేషన్లో అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్టెబిలిటీగా ఉండాలి, స్టిక్ అయి ఉండాలి. అలా ఉన్నామనుకోండి, మనం పడిపోకుండా ఉంటాము, స్ట్రాంగ్గా ఉంటాము, స్టెబిలిటీగా ఉంటాము. మనకు అంతకుముందు వచ్చిన సక్సెస్ కన్నా కూడా ఇవి ఫాలో అయ్యామనుకోండి, ఇలాంటి టైంలోనే చాలా స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, ఇంకా 10 రెట్లు సక్సెస్ అనేది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కూడా మనం సక్సెస్ అవుతూ ఉంటాము. ఇంకా మిమ్మల్ని ఆపేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు అనమాట. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. ఎస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.